నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయా? లెబనాన్పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మరోసారి విరుచుకుపడ్డాయి. రాత్రికి రాత్రే దక్షిణ తూర్పు లెబనాన్లోని 4 కీలక గ్రామాల్లో బాంబుల వర్షం కురిపించాయి. హమాస్, హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా జరిగిన ఈ మెరుపు దాడులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఏమైంది? ఇజ్రాయెల్ ఎందుకు ఇంత దూకుడుగా వెళ్తోంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో ఆ వివరాలను తెలుసుకుందాం. మళ్లీ మంటలు, మళ్లీ మరణాలు. లెబనాన్ గడ్డపై ఇజ్రాయెల్ క్షిపణులు మళ్లీ నిప్పులు కురిపిస్తున్నాయి. దక్షిణ, తూర్పు లెబనాన్లోని హమాస్, హిజ్బుల్లా రహస్య స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం ఒకేసారి 4 గ్రామాలను లక్ష్యంగా చేసుకుంది. దాడులకు కొద్ది నిమిషాల ముందే ప్రజలను ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరించిన ఐడిఎఫ్ ఆపై ఆకాశం నుంచి బాంబుల వర్షాన్ని కురిపించింది. దక్షిణ లెబనాన్లోని ఆనన్ పట్టణంపై జరిగిన దాడి ఎంత భీకరంగా ఉందంటే ఆకాశం మొత్తం నల్లటి పొగతో నిండిపోయింది. పేలుళ్ల దాటికి కిలోమీటర్ల దూరం వరకు భూమి కంపించింది. ఇక తూర్పు లెబనాన్లోని అల్మనారాలో జరిగిన దాడిలో ఒక హమాస్ కీలక నేతకు చెందిన ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ఈ ఇల్లు గతంలో హతమైన ఒక హమాస్ కమాండర్ కు చెందినదని సమాచారం. అక్కడ మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయన్న పక్కా నిఘా సమాచారంతోనే ఇజ్రాయెల్ ఈ ఇళ్లను మట్టి కరిపించింది. ఈ దాడిలో సమీపంలోని భవనాలు, వాహనాలు కూడా దగ్ధమైపోయాయి. వాస్తవానికి 2024 చివరిలో అమెరికా చొరవతో ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య ఒక చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఏడాదిన్నర పాటు సాగిన రక్తపాతానికి ఆ ఒప్పందం ముగింపు పలికిందని అంతా భావించారు. కానీ ఇజ్రాయిల్ మాత్రం తన పందా మార్చుకోలేదు. హిజ్బుల్లా, హమాస్ శక్తులు మళ్లీ తలెత్తకుండా ఉండాలంటే ఇటువంటి సర్జికల్ స్ట్రైక్స్ అవసరమని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ఒప్పందాన్ని సాకుగా తీసుకుని ఉగ్రవాదులు మళ్లీ పుంజుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఆదివారం జరిగిన మరో దాడిలో సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో వెళ్తున్న ఒక వాహనాన్ని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చివేసింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ ధృవీకరించింది. ఇటు ఇజ్రాయెల్ తన దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడబోమని, ఒప్పందాలను అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తుంటే అటు లెబనాన్ సర్కార్ ఇది తమ సార్వభౌమత్వాన్ని దారుణంగా దెబ్బతీయడమేనని మండిపడుతోంది. ఈ వరుస దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ బాంబుల మోత ఆగకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరి ఇజ్రాయెల్ చేస్తున్న ఈ మెరుపు దాడులు లెబనాన్ను మరోసారి పూర్తిస్థాయి యుద్ధంలోకి నెట్టేస్తాయా, లేక అంతర్జాతీయ ఒత్తిళ్లతోనైనా హింస తగ్గుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం.